ఏపీలో పోలీసుల పరిస్థితి చిత్ర విచిత్రంగా మారింది. విడవమంటే పాము కోపం, పట్టుకోమంటే కప్ప కోపం అనే పరిస్థితి నెలకొంది. అటు డిప్యూటీ సీఎం, ఇటు ఉపసభాపతి మధ్య ఓ డీఎస్పీ నలిగిపోతున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్లు, ఏపీలో కూటమి పార్టీల మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సాధారణ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి వరకు ఎదిగిన ఒక పోలీస్ అధికారి కోసం ఇద్దరు నేతలు చేస్తున్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏపీలో డిప్యూటీల మాటలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. శాంతి భద్రతల వ్యవహారాల్లో నూతన వరవడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్లుగా పవన్ ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ స్పందన ఎలా ఉండబోతోంది, ఇక రాష్ట్ర డీజీపీ పోలీసు వ్యవస్థలో ఎలాంటి మార్పు చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన రఘురామకృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఇద్దరు డిప్యూటీల మధ్య హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఇరకాటంలో పడ్డారా అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఇందుకు భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలే ఒక ఉదాహరణ అని చెప్పక తప్పడం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఎక్కడా తగ్గేదే లేదని అంటున్నారు. ఈ క్రమంలో డీఎస్పీ జయసూర్య పట్ల వస్తున్న ఫిర్యాదులు నివేదిక కావాలని రాష్ట్ర డీజీపీని కోరారు. మరోవైపు డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు క్లీన్ చిట్ ఇవ్వడం ఇటు రాజకీయ వర్గాల్లో అటు పోలీసు వర్గాల్లో తీవ్ర దుమారం రేకెత్తిస్తోంది. వాస్తవాలు తెలుసుకోకుండా డీఎస్పీని ఎలా బదిలీ చేస్తారని RRR ప్రశ్నించారు. దీంతో ఇద్దరి డిప్యూటీల మధ్య వాదన కాస్త హోంమంత్రిని ఇరకాటంలో పెట్టే విధంగా ఉందట. పోలీసు శాఖలో అవినీతికి అలవాటు పడిన ప్రైవేటు సెటిల్మెంట్ చేస్తూ పేకాటలాడిస్తున్న ఓ డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే నిజాయితీకి నిదర్శనమంటూ డీఎస్పీని సమర్థిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీడియా ముఖంగా మాట్లాడడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భీమవరం అంటే చాలు ధనికవంతమైన ప్రాంతంగా పేరు ప్రఖ్యాతులు ఉండడమే ఒక్కటే కాదు, అతి మర్యాదల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించి పెట్టుకుంది. రాజుల కోటలను తలపించేలా ఉండే రాజకుటుంబీకుల గృహాలు, వారు నివసించే నివాసాలు, అత్యంత ఖరీదైన భవనాలు, కోట్లాది విలువ కలిగిన వాహనాలు ఇంటి ముందరి భాగంలో దర్శనమిస్తూ ఉంటాయి. అత్యంత ధనిక నియోజకవర్గమైన భీమవరం సెగ్మెంట్కు జయసూర్య డీఎస్పీగా ఎలా వచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే జయసూర్య 1991 ఎస్ఐ బ్యాచ్కి చెందినవారు. ఆయనకు కొంతకాలం విజయవాడ, సూర్యారావుపేటలో, పెనమలూరులోను, కృష్ణా జిల్లాలోనూ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. సూర్యారావుపేటలో ఎస్ఐగా పనిచేస్తున్న కాలంలో ఓ మహిళ వద్ద నుంచి అక్రమంగా ఆస్తిని పొందేందుకు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి పోలీస్ అఫీషియల్స్ జయసూర్యని సస్పెండ్ చేసిన దాఖలాలు లేకపోలేదని అంటున్నారు తోటి ఉద్యోగులు. అయితే జయసూర్య పెనమలూరు ఎస్ఐగా పనిచేస్తున్న కాలంలో ఓ ప్రైవేటు ప్యాసింజర్ బస్సు ప్రమాదానికి గురైతే డ్రైవర్ అప్పటికప్పుడు ప్రమాదానికి కారకుడైన బస్ డ్రైవర్ని మార్చాడు అన్న కారణంగా జయసూర్య పైన సస్పెన్షన్ వేటు విధించారు. ఆ తర్వాత వీరి వద్ద సాగిలపడి సిఐడి విభాగంలో వచ్చి చేరిపోయారు. అనంతరం సిఐడిలోనూ వివాదాస్పద సీఏగా భీమవరంలో పనిచేస్తున్న సమయంలో ప్రైవేట్ సెటిల్మెంట్లలో తలదూర్చినట్లుగా ఆ ప్రాంత వాసుల్లో టాక్ వినిపించేది. ఈ నేపథ్యంలో జయసూర్యను అప్పటి అధికారులు వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే ఆయన భీమవరంలో పనిచేస్తున్న సమయంలో ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కొంత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం బలంగా మారడంతో డీఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకున్నారన్న సమాచారం. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం డీఎస్పీగా పనిచేసి అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఉండే టీడీపీ నాయకులపైన అక్రమంగా కేసులు పెట్టించారన్న టాక్ సహా వినిపించింది. కేసులు పెట్టించడమే కాకుండా
టీడీపీ కార్యాలయం దహనం కేసులో సైతం డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కడప ప్రస్తుత ఎమ్మెల్యే మాధవిరెడ్డిపైన వంశీ అనుచరులు దాడి చేస్తున్న సమయంలో ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శలు సైతం ఉన్నాయి. అయితే జయసూర్య సిఐడిలో పనిచేస్తున్న సమయంలో రఘురామకృష్ణంరాజు పైన దాడి చేసిన వారిని గుర్తించి ఆయనకు ఒకానొక సమయంలో ఇన్ఫార్మర్గా కూడా జయసూర్య పనిచేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ వైసీపీ పాలనలో వల్లభనేని వంశీని అడ్డం పెట్టుకుని దందాలు చేసినట్టుగా విమర్శలున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వైసీపీకి ఇటు వల్లభనేనికి అనుకూలంగా ఉన్న జయసూర్యను నాన్ లోకల్ ప్రాంతానికి పంపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ రఘురామకృష్ణంరాజుకి ఇన్ఫార్మర్గా వ్యవహరించి పోలీసు బాసులను ప్రసన్నం చేసుకున్నారట. అలాగే భీమవరం టౌన్కి డీఎస్పీగా పోస్టింగ్ వేయించుకోవడంలో జయసూర్య పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా రఘురామకృష్ణంరాజు భజన చేసి ఉండొచ్చన్నది పలువురి భావన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జయసూర్యపై స్థానిక నాయకులు సైతం డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. భీమవరం డీఎస్పీ జయసూర్య సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నాడని, పేకాటలాడిస్తున్నాడని నేరుగా పవన్ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చెప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది. జయసూర్యపై ఆరోపణలొచ్చాయని, దానిపైన దర్యాప్తు చేస్తున్నామని హోమ్ మినిస్టర్ కూడా స్వయంగా చెప్పడం ఏపీలో హాట్ టాపిక్ తెరతీసింది. మరోవైపు స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్నే ఎస్పీకి ఫోన్ చేసి చెప్పారంటే డీఎస్పీ జయసూర్యపై ఉన్న ఫిర్యాదుల చిట్టా ఎంతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పోలీసు శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో పోస్టింగులు పొంది అవినీతికి అలవాటు పడ్డ అధికారుల లెక్కలు తేల్చాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ నేరుగా రంగంలోకి దిగిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సివిల్ సెటిల్మెంట్లు, పంచాయతీలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న డీఎస్పీ జయసూర్య నీతిపరుడు అంటూ స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు స్పందించిన వ్యాఖ్యలు కూడా రాష్ట్రంలో సంచలనంగా మారాయి. వీరిద్దరి మధ్య ఏం చేయాలో తెలియక ఆయా శాఖకు సంబంధించిన హోమ్ మినిస్టర్ అనిత మాత్రం అంతా దర్యాప్తులో వెల్లడవుతుంది. మా వద్ద కూడా కొన్ని విషయాలు వచ్చాయని విలేకరులు అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. మొత్తానికి ఒక డీఎస్పీ కోసం ఇరువురు డిప్యూటీల రగడ ప్రస్తుతం హోమ్ మినిస్టర్ అనితకు తలనొప్పిగా మారిందట. పట్టుకోమంటే కప్పకోపం, విడవమంటే పాము కోపం అనే స్థితిలో ఎటూ తేల్చుకోలేక రాష్ట్ర హోంమంత్రి అనిత ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కలుగజేసుకుని డిప్యూటీ సీఎం మాటలను విని అవినీతి అధికారిపై వేటు వేస్తారో లేక డిప్యూటీ స్పీకర్ వాదనలకు బలం చేకూరుస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు ఏపీ ప్రజలు.